హలో సచివ్ జీ, హుషన్ భయ్యా నమస్తే. ఏంట్రా ఏంటండి ఏమైందిరా నీకు? ఈ పేర్లు ఎక్కడ విన్నట్లేదు నీకు? రే, చెప్పు చెప్పు చెప్పు, ఎక్కడున్నావు? పంచాయత్ సీజన్ 4 ట్రైలర్ వచ్చింది ఏంటి? ట్రైలర్ రావడం ఏంట్రా జఫా? ఆల్రెడీ నిన్న వెబ్ సిరీస్ మొత్తం ఎపిసోడ్లు అన్ని వదిలేసాడు మన ప్రైమోడ్. ద మోస్ట్ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ అది. తెలుసు కానీ నువ్వు ఆల్రెడీ 3 సీజన్లు చూసే ఉంటావు. 3 సీజన్లకి మనం అంత మంచి రివ్యూ ఇచ్చి ఇప్పుడు 4వ సీజన్ కి రివ్యూ అవ్వకపోతే ఎలా చెప్పు? ఎలా ఉంది చెప్పు నీ ఎక్స్పీరియన్స్. మామ, 4th సీజన్ కూడా మంచి స్మూత్ గా వెళ్ళిపోతుంది మామ. బోరు కొట్టదు, స్కిప్ చేయబుద్ది కాదు. అలా ఒక ప్లెజెంట్ గా ఈ గత 3 సీజన్లు ఎలా చూసావో సేమ్ టోన్ లో వెళ్తది. మన సీజన్ 3లో ఫస్ట్ హైలైట్ ఏం చూసాం? లాస్ట్ సీజన్ అంతా మొత్తం చాలా వరకు రోడ్డు మీద నడుస్తుంది కదా. ఆ ఎండింగ్ కూడా మనకు బాగా ఇచ్చాడా లేదా సీజన్ 3కి? అవునవునవును. సీజన్ 4లో దాని కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తూ సీజన్ 4 అంతా ఇంకా ఎలక్షన్ ఇయర్. మనం ట్రైలర్ లో కూడా చూస్తే అబ్జర్వ్ చేస్తే అది ఇచ్చాడు. మరి నువ్వు చూడలేదు, మనోళ్ళకి చెప్పుకోలేదు. సారీ మామ, అసలు కవర్ చేయలేకపోయింది. నాకు అసలు తెలిస్తే అది ఎలా వదులుతాను అనుకుంటున్నావు నువ్వు? నేను చెప్తాను, మన వాళ్ళకి రివ్యూ మొత్తం ఇచ్చి పడేద్దాం. సీజన్ 4 మొత్తం టోన్ ఒకటి సెట్ చేశాడు స్టార్టింగ్ ఎపిసోడ్ లో. అది అలా తీసుకుంటూ వచ్చాడు. లాస్ట్ 2 ఎపిసోడ్లు ఉంటాయి, సూపర్ అంటే సూపర్ రా ఆ లాస్ట్ 2 ఎపిసోడ్లు. ఓకే మామ, అంటే పంచాయత్ సీజన్ 3లో ఆల్మోస్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ మీద రన్ అవడంతో, అసలు చెప్పాలంటే ఒక కాన్ఫ్లిక్ట్ మీద రన్ అయినప్పుడు బోర్ కొడుతుంది, కానీ ఆ సీజన్ అంతా బోర్ కొట్టదు. ఇక్కడ కూడా ఎలక్షన్ అనే కాన్ఫ్లిక్ట్ లో రన్ అవుతుంది కాబట్టి నాకు డౌట్ కొడుతుంది. అంటే సీజన్ 3లో అయితే పాస్ అయ్యాడు, కానీ ఇక్కడ ఏమైనా ఫెయిల్ అయ్యాడా అని డౌట్ వస్తుంది. ఏమైనా ఫెయిల్ అయ్యాడా? ఈసారి లేదు లేదు మావాడు ఫీల్ అవ్వలేదు. నువ్వు మాత్రం ఏడిపిచ్చేస్తాడు రా లాస్ట్ 2 ఎపిసోడ్. ఆ జనాలు అక్కడ ఉన్నోళ్ళు ఆ అమాయకత్వంతో నువ్వు ఈజీగా అవలేలగా వాళ్ళకి పడిపోతావురా. అదేదో నీ చుట్టుపక్కల జరుగుతున్నట్టే ఫీల్ వస్తుంటది నీకు. అవును మామ, ఈ పంచాయత్ సిరీస్ లో ఇదే బ్యూటీ. ఇన్నోసెన్స్ ని చాలా బాగా చూపిస్తాడు. అందుకే కదరా 4 సీజన్స్. అసలు ఇండియన్ వెబ్ సిరీస్ ఏమన్నా ఉన్నాయిరా 4 సీజన్లు వచ్చినవి అసలు? ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దీన్ని కొట్టే వెబ్ సిరీస్ అయితే నేనైతే చూడలేదు ఇండియన్ వెబ్ సిరీస్ లో. మా ట్రూ ఫ్యాక్ట్, అది అడ్మిట్ చేయాల్సింది ఆ ఫ్యాక్ట్ మనం. సరే గాని మన సచివ్ జీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మన ప్రహ్లాద్ జీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అండ్ మన ప్రెసిడెంట్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందరు పెర్ఫార్మెన్స్ లు ఎప్పుడు ఎలా ఉంటే అదే రీతిలో ఉంటది. ఎక్కడ తగ్గలేదు, అలాగని చెప్పి ఎవరిని హై చేయలేదు. కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒక్కడు మాత్రం నిన్ను సీజన్ అయిపోయినా సరే గుర్తు చేస్తాడు మావ నీకు ఈసారి. ఎవర్రా? మన వినోద్ భయ్య. ఓకే, లాస్ట్ 2 సీజన్ల నుంచి కొంచెం డల్గా ఉంది అనిపించింది క్యారెక్టర్. అంటే భూషణ్ వాళ్ళ ప్లాట్ మొత్తం ఈసారి హైలైట్ చేశాడా? నీకు తెలుసు వినోద్ ఎంత అమాయకంగా కనబడతాడో నీకు సీజన్ అవునవును అవును. ఈ దీంట్లో ఆడిస్తాడు మామ ఎమోషన్ కి. చిన్న ఈయన జస్ట్ అదొక నవ్వుతూ చిన్నగా ఇస్తాడనమాట. ఏడిపించాడు నిన్ను అవసరం. ఆడే మెయిన్ ఈ సీజన్ లో లాస్ట్ 2 ఎపిసోడ్లు సావు కొడతాడు, ఏడిపించేస్తాడు నిన్ను. ఇంకా ఒక డైలాగ్ కూడా ఉంటది, అది నువ్వు విను, నేను చెప్పను, మీరు కూడా చూడండి. అది మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఆ సీజన్ లో ఆ ఎపిసోడ్ మెయిన్ గా అందరు పెర్ఫార్మెన్స్ లో తోపు. విధాయక్ జీ అని ఎమ్మెల్యే ఉంటాడు కదా, వాడితో కాన్ఫ్లిక్ట్ కూడా చాలా బాగా తీసుకొచ్చాడు. ఇంతకీ టెక్నికల్ గా ఎలా ఉంది? ఈ సిరీస్ గురించి చెప్పక్కర్లేదు, టెక్నికల్ గా బాగా మెయింటైన్ చేస్తాడు. దీంట్లో కూడా అలాగే ఉందా స్టాండర్డ్? ఎక్కడ తగ్గలేదు మనోడు. సేమ్ టోన్ చేశాడు. సేమ్ అంతా అదే ఉంది. ఎక్కడ టెక్నికల్ గా మనోడు ఎక్కడ తగ్గించలేదు. సేమ్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ ఎపిసోడ్ లో కూడా మంచిగా రాసుకున్నాడు. అసలు ఎలక్షన్ వచ్చేసరికి మన ఊర్లలో చూసే ఉంటాం, సేమ్ సీన్ లాగా తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. మీకు రియాలిటీలో ఎవరైతే పల్లెటూరులో ఉంటారో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది, అమ్మ ఇలాగే చేస్తారు ఊర్ల కోసం అని చెప్పి. సేమ్ ఉంటది, బట్ ఫన్ ఉంటది ఇక్కడ. నీకు తెలిసిందే మన సిరీస్ అంతా ఫన్ కదా. అయితే ఈసారి మనోడు ఫన్ తో పాటు కొంచెం ఎమోషన్ అటాచ్ చేశాడు ఎందుకో ఈసారి. ఓకే, అంటే ఫైనల్ గా మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తానంటావు? మన ఆడియన్స్ 3 సీజన్లు చూసిన గొప్ప హృదయాలు అవి. 4వ సీజన్ వద్దన్నా చూస్తారు. నేను నాది పెట్టు. అవును మామ, ఖచ్చితంగా చూస్తారు. ఈ సిరీస్ లో చెప్తున్నానని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ ఫస్ట్ సీజన్ నుంచి 3rd సీజన్ వరకు చూస్తే మీకు అర్థం అవుద్ది ఈ సిరీస్ బ్యూటీ ఎంత బాగుంటుందో. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. మర్చిపోయాను, ఈ సీజన్ కూడా ఫ్యామిలీతో చూడొచ్చా? ఇంట్లో ఈ పక్కింటి వాళ్ళని కూడా తీసుకొని కూర్చొని చూడరా, ఏం కాదు, చూడు అంత బాగుంటది. ఓకే గాయస్, మీరు కూడా చూడండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకండి.